వెల్కమ్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. ఈరోజు నేను టేస్టీ చికెన్ 65 ఇంట్లో ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా శుభ్రంగా ఒక బౌల్ కడిగి పెట్టుకొని అందులో 300 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలన్నమాట. ఇందులో ఒక్క బోన్ కూడా ఉండకూడదండి. బ్రెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ అంతటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కోట్ అంతా చికెన్ పీసెస్కి పడుతుంది కదా, కొంచెం ఇప్పుడు వాటర్ యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఎందుకంటే మైదా కార్న్ఫ్లోర్ వల్ల ఏంటంటే కొంచెం స్టిక్కీ నేచర్ అనేది వస్తుంది కదా, అలా కాకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకోగానే మనం సీజనింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాము. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే మాత్రం ఫ్రెష్ ఉండాలండి కంపల్సరీగా. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇది సరిపోతుంది మనకి. చూసారు కదా, ఇంకా ఇందాక నేను మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అంటుకోకుండా వేయించుకోవాలి. సో ఇవన్నీ వేగడానికి మనకి అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పైన గోల్డెన్ లేయర్ వచ్చే వరకు కూడా చికెన్ పీసెస్ని కుక్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మనం నానబెట్టుకొని ఉంచుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసాయో. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని ఇందాక మనం చికెన్ కుక్ చేసాం కదా, ఆయిల్ని వేసేసుకోవచ్చు అనమాట. చిన్న గరిటెతో 2 గరిటెలు ఆయిల్ అయితే వేసానండి ఇక్కడ నేను. తర్వాత అది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం సీజనింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఈ చైనీస్ వంటలకి ఏంటంటే హీట్ అనేది చాలా బాగుండాలండి. ఈ సీజనింగ్ వేసేటప్పుడు ఆయిల్ చాలా హీట్గా ఉండాలి. ఇంకా వెల్లుల్లి వేయగానే అది ఖచ్చితంగా మంచి అరోమా వస్తుందన్నమాట. అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా స్పైసెస్ ఏంటంటే మనకి ఉప్పు, కారము, గరం మసాలా పొడి ఈ 3 కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత అది డ్రైగా అయిపోయింది కదా, అందుకని నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోనే ఫ్రెష్ కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి 2 కూడా అలా వేసేసి 20 to 30 గ్రామ్స్ ఆఫ్ చిలికిన పెరుగండి. బాగా బీట్ చేసుకోవాలి పెరుగుని. అప్పుడే మనకి అది చాలా బాగా కలుస్తుంది, లేకపోతే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అనమాట. ఆ పెరుగు వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. దాంట్లో అది బాగా కొంచెం ఆయిల్ బయటకు తేలుతుంది కదా, అప్పుడు మనం చికెన్ కుక్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసి ఒక 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే కనుక డెలీషియస్ చికెన్ 65 నోరు ఊరించేస్తుంది. మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.